ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్న వాళ్లందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆధునిక భారత చరిత్రలో సామాజిక సంస్కరణలకు సంబంధించిన ఒక 21 కీలకమైన ప్రశ్నలను లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇక్కడ మనం కేవలం జవాబులు చెప్పుకుని వెళ్ళిపోము. అసలు ప్రశ్నని ఎలా అర్థం చేసుకోవాలి, సరైన సమాధానానికి ఎలా చేరుకోవాలి అనే వ్యూహాన్ని చర్చిద్దాం. సరే, ఇక మొదలు పెడదాం. ఈరోజు మన విశ్లేషణను 5 భాగాలుగా చూద్దాం. ముందుగా పార్సీ సంస్కర్తలు, సంస్కృత పండితుల గురించి వచ్చిన ప్రశ్నలు చూస్తాం. ఆ తర్వాత సిక్ఖు ఉద్యమాలపై దృష్టి పెడతాం. తర్వాత చాలా ముఖ్యమైన వివాహ వయోపరిమితి చట్టం గురించి చర్చిస్తాం. 4వ విభాగంలో సంఘాలు, వాటి వ్యవస్థాపకుల గురించి తెలుసుకుంటాం. చివరిగా బెంగాల్లో జరిగిన సంస్కరణల గురించి మాట్లాడుకుందాం. సో, ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్దాం. రైట్, ఇక మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇక్కడ మనం 2 ముఖ్యమైన వ్యక్తుల సమూహాలపై ఫోకస్ చేయబోతున్నాం. ఒకరు పార్సీ సమాజ సంస్కర్తలు, మరొకరు సంస్కృతంలో అపారమైన పాండిత్యమున్న మేధావులు. చూద్దాం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి, బెహ్రాంజీ ఎం మలబారి. ఈ పేరు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈయన ఒక పత్రికా సంపాదకుడుగా, సంఘ సంస్కర్తగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడారు. ఆ పోరాటమే ఆయన్ని చరిత్రలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. సో, పరీక్షల పరంగా ఈ పేరు మనకు చాలా కీలకం. చూశారా, ఈ ప్రశ్న ఎంత తెలివిగా అడిగారో? ఇది ముందు ప్రశ్నకి ఒక రకంగా కొనసాగింపులాంటిది. ఇక్కడ మనకు కొన్ని క్లూస్ ఇచ్చారు. ఇండియన్ స్పెక్టేటర్, వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికలు, అలాగే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్. ఈ 3 పాయింట్లు నేరుగా బిఎం మలబారీకి సంబంధించినవే. దీంతో సమాధానం బి అని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే ఒక ప్రశ్నలోని సమాచారం ఇంకో ప్రశ్నకు ఎలా ఉపయోగపడుతుందో గమనించాలి. ఇక్కడ సరైన సమాధానం డి, పైవారందరూ. ఇక్కడొక గొప్ప విషయమేంటంటే ఈ ముగ్గురు సంస్కర్తలు కేవలం పండితులే కాదు, గొప్ప వ్యూహకర్తలు కూడా. వాళ్ళు సంస్కరణల కోసం పాశ్చాత్య దేశాల వైపు చూడలేదు, మన ప్రాచీన సంస్కృత గ్రంథాల నుంచే ఆధారాలు చూపించారు. సంప్రదాయంలో ఉంటూనే మార్పు తీసుకురావచ్చని నిరూపించారు. అది వాళ్ల ప్రత్యేకత. ఓకే పార్సీ, సంస్కృత పండితుల గురించి చూసాం కదా. ఇప్పుడు మనం మన 2వ విభాగానికి, అంటే పంజాబ్లోని సిక్కు సంస్కరణోద్యమాల వైపు వెళ్దాం. ఇది చాలా మంచి ప్రశ్న. ఇది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, ఒకే ప్రశ్నతో మొత్తం టాపిక్ని రివైజ్ చేయడానికి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడిచ్చిన 4 ఆప్షన్స్ కూడా సింగ్ సభా ఉద్యమం యొక్క ప్రధాన లక్షణాలే. అది ఎప్పుడు మొదలైంది, దాని లక్ష్యాలేంటి, అది ఏం చేసింది, అన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సరియైనవే. ఇలాంటి ప్రశ్నలు మనకొక టాపిక్పై పూర్తి అవగాహనను ఇస్తాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, అకాలీ ఉద్యమం. గురుద్వారాలలో పెరిగిపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడానికి ఈ ఉద్యమం మొదలైంది. ఇప్పుడు వెంటనే మనం 87వ ప్రశ్నను కూడా చూసేద్దాం, ఎందుకంటే రెండిటికీ లింక్ ఉంది. ఆ ప్రశ్నలో అకాలీ ఉద్యమం గురించి 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకటి, అది అవినీతి మహంతులను తొలగించడానికి ప్రయత్నించింది. 2, అది సహాయ నిరాకరణోద్యమంతో కలిసి పనిచేసింది. ఈ 2 వాక్యాలు చారిత్రాత్మకంగా సరైనవే. కాబట్టి ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఏదీ తప్పు కాదు. రైట్, ఇక 3వ విభాగానికి వచ్చేశాం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జరిగిన ఒక పెద్ద సామాజిక, చట్టపరమైన పోరాటానికి సంబంధించినది. ఈ సంవత్సరాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, 1891. సరైన సమాధానం బి. సామాజిక సంస్కరణల చరిత్రలో ఇదొక పెద్ద మలుపు. ఈ చట్టం ద్వారా అమ్మాయిల కనీస సమ్మతి వయస్సును 10 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు పెంచారు. ఇది చూడ్డానికి చిన్న మార్పులా అనిపించినా ఆ రోజుల్లో ఇదొక చారిత్రాత్మక విజయం. అందుకే ఈ సంవత్సరం చాలా ముఖ్యం. ఈ స్లైడ్ మనకు మొత్తం కథను చూపిస్తుంది. చూడండి, ఒకే చట్టానికి ఎంత భిన్నమైన స్పందనలు వచ్చాయో. ఒకవైపు మనం ఇందాక మాట్లాడుకున్న బిఎం మలబారీ ఈ చట్టం కోసం తీవ్రంగా పోరాడారు. మరోవైపు 90వ ప్రశ్నకు సమాధానంగా బాల గంగాధర తిలక్ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మన సంప్రదాయాల్లో బ్రిటిష్ వాళ్లు జోక్యం చేసుకోవడమేంటని ఆయన వాదించారు. కాబట్టి 90వ ప్రశ్నకు సరైన సమాధానం సి, బీజీ తిలక్. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమున్న ప్రశ్న. ఇది 1891 ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్కు ముందు వచ్చిన చట్టం. దీన్నే నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అని కూడా అంటారు. ఈ చట్టం ప్రకారం అమ్మాయిల కనీస వివాహ వయస్సును 14 సంవత్సరాలుగా నిర్ణయించారు. కాబట్టి సరైన సమాధానం ఏ, 14 సంవత్సరాలు.
ఈ రెండు చట్టాల మధ్య ఉన్న తేడాను, సంవత్సరాలను మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు మనం 4వ విభాగానికి వచ్చాం. ఇది చాలా ముఖ్యమైనది. పరీక్షలలో అత్యధికంగా మార్కులు సంపాదించే అవకాశమున్న అంశమిది. అదే ముఖ్యమైన సంఘాలు మరియు వాటిని స్థాపించినవాళ్లు. ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న. దీనికి సరైన సమాధానం బి. గోపాలకృష్ణ గోఖలే. దేశసేవ చెయ్యాలనుకునే యువతకు శిక్షణ ఇవ్వాలనే గొప్ప ఉద్దేశంతో ఆయన 1905లో పూణేలో ఈ సంస్థను ప్రారంభించారు. ఇది చాలా తెలివైన ప్రశ్న. ఇక్కడ సరైన సమాధానం బి. ఈ ఒక్క ప్రశ్నతో మనకు 2 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, దీన్ని స్థాపించింది ఎంజి రనడే అని. 2, దీన్ని స్థాపించిన సంవత్సరం 1870 అని. దీనిద్వారా 92వ ప్రశ్నకు కూడా సమాధానం దొరికినట్టే కదా. దాన్ని స్థాపించింది మహాదేవ్ గోవింద్ రనడే. దీన్నే ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటారు. ఇక ఇప్పుడు ఈ 2 ముఖ్యమైన సంస్థలను చూద్దాం. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. Q94కి సమాధానం రాధాస్వామి సత్సంగ్ వ్యవస్థాపకులు, ఆగ్రాకు చెందిన శివదయాల్ సాహెబ్. అలాగే Q95 ప్రకారం లాహోర్లో దేవ్ సమాజ్ను స్థాపించింది శివ్ నారాయణ్ అగ్నిహోత్రి. ఈ జతలను గుర్తుంచుకోండి. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకు 97, 102 ప్రశ్నలకి సమాధానాలు చాలా ఈజీగా దొరుకుతాయి. ముందుగా సరిగ్గా ఉన్న జతలను చూద్దాం. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోఖలే కరెక్ట్. సేవా సమితి కుంజ్రు ఇది కూడా కరెక్ట్. రామకృష్ణ మిషన్ వివేకానంద ఇది కూడా కరెక్టే. ఇప్పుడు తప్పుగా ఉన్నవి ఏవి? Q97లో సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ శ్రీరామ్ బాజ్పాయ్ అనిచ్చారు, ఇది తప్పు. అలాగే Q102లో ఎంజి రనడే థియోసాఫికల్ సొసైటీ అని జతపరిచారు, ఇది కూడా తప్పే. ఈ ఎలిమినేషన్ పద్ధతి మనకు పరీక్షలో చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. ఇక Q103 చూద్దాం. ఇక్కడ సంస్థను అది స్థాపించబడిన ప్రాంతంతో జతపర్చాలి. ఇచ్చిన ఆప్షన్లను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే సనాతన ధర్మ రక్షిణీ సభ అనేది కలకత్తాలో స్థాపించబడింది అనేది సరైన జత. మిగతా జతలు తప్పుగా ఉన్నాయి. కాబట్టి మన సమాధానం ఇదే. రైట్, ఇక మనం చివరి అంకానికి వచ్చేశాం. మన 5వ విభాగం. 19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చిన మేధోపరమైన మార్పులకు, సంస్కరణలకు గుండెకాయలాంటి బెంగాల్ గురించి ఇప్పుడు చూద్దాం. ఎక్కడైనా సంస్కరణలు మొదలైనప్పుడు దానికి ప్రతిగా వ్యతిరేకత కూడా మొదలవుతుంది. ఆ రోజుల్లో సంస్కరణలను వ్యతిరేకించిన సంప్రదాయవాదులకు ఒక గొప్ప ఉదాహరణ రాధాకాంత్ దేబ్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజానికి పోటీగా సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఈయన ధర్మసభ అనే సంస్థను స్థాపించారు. తారకేశ్వరుద్యమం అనేది ఒక స్థానిక ఉద్యమమే అయినా దాని ప్రభావం చాలా పెద్దది. తారకేశ్వర్ శివాలయంలోని మహంత్ అవినీతి, అనైతిక ప్రవర్తనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. కాబట్టి సరైన సమాధానం ఏ. మత దేవాలయాలలో అవినీతి మరియు దురాచారాలకు వ్యతిరేకంగా నిరసన. ఓకే, ఈ సెక్షన్ని ఈ 2 ముఖ్యమైన పాయింట్లతో ముగిద్దాం. Q99 ప్రకారం భారతదేశ చరిత్ర సంస్కృతిని అధ్యయనం చేయడానికి పునాది వేసిన ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వ్యవస్థాపకుడు సర్ విలియం జోన్స్. ఇక Q100కి వస్తే బెంగాలీ యువతలో విప్లవాత్మక ఆలోచనలను నింపిన యంగ్ బెంగాల్ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో. సో మొత్తం మీద ఈ విశ్లేషణ చూశాక మనకేమర్థమైంది? చూడండి, ప్రశ్నలు ఏ ఏ ఏరియాల నుంచి వస్తున్నాయో ఒక ప్యాటర్న్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువగా సంఘాల వ్యవస్థాపకులు, చట్టాలు వచ్చిన సంవత్సరాలు, ఉద్యమాల ప్రధాన లక్ష్యాలపైనే ప్రశ్నలడుగుతున్నారు. ఈ ప్యాటర్న్ని అర్థం చేసుకుని ఈ అంశాలపై మీరు ఎక్కువ ఫోకస్ పెడితే మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. సరే, ఈ చర్చను ఒక మంచి ఆలోచనతో ముగిద్దాం. మనం ఇన్ని విషయాలు నేర్చుకున్నాం కదా, కేవలం పరీక్షల కోసమే కాదు, కాస్త లోతుగా ఆలోచించండి. ఆనాటి సంస్కరణల్లోని సమానత్వం, హేతుబద్ధత, మహిళా సాధికారత ఇలాంటి గొప్ప సూత్రాలలో ఏవి ఈ రోజు మన సమాజానికి ఇంకా అత్యంత అవసరమనిపిస్తున్నాయి? దీని గురించి ఆలోచించండి. మీ ప్రిపరేషన్కు ఆల్ ద బెస్ట్.